నమస్తే, వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఈరోజు మనతో పాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలనైతే ఈరోజు వారితో మనం చర్చించబోతున్నాం. సో ఈరోజు ప్రతి మనిషి కూడా గుప్పెడు అన్నం తింటున్నాడు అని అంటే దానికి కారణం రైతు. రైతన్న లేనిదే ఈ ప్రపంచంలో మానవ మనుగడ కూడా కష్టమని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు. సో అలాంటి రైతులకు ఈ రోజుల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రతిదీ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రతి చిన్న సదుపాయాలని కూడా ప్రభుత్వంని వాళ్ళు అడగడము, రిక్వెస్ట్ చేయడము, దానికోసం వాళ్ళు రోడ్ మీదకి వచ్చేసి ధర్నాలు చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో ఈరోజు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, మీది ఎక్కడ, ప్రాపర్ ఎక్కడ సార్? మాది ప్రాపర్ వచ్చేసి సంగెం మండలు, వంజరపల్లి విలేజ్, వరంగల్ జిల్లా. మాది వ్యవసాయ కుటుంబం. మాకు 4 ఎకరాల భూమి ఉంది. మేము కుటుంబం వ్యవసాయంగా చేసుకుంటాం. ఆ క్రమంలో ఏంటంటే మేము వ్యవసాయం చేసుకుంటూ నాకున్న ఆలోచన ప్రకారంగా వాస్తవానికి ఇవాళ వ్యవసాయం అనేది ప్రాధాన్యత అయింది. దేశంలో అనుకోండి, రాష్ట్రంలో అనుకోండి, 68% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఇవాళ జీవిస్తున్నారు. మరి అలాంటిది ఈ వ్యవసాయం చేస్తుంటే అది అంటే మరింత వ్యవసాయం చేయలేని పరిస్థితికే వెళ్ళిపోతున్నది. అసలు ఏంటిది అనేది నేను వ్యవసాయం చేసుకుంటూ బాగా ఆలోచించిన. దీనికి అంతటా కారణం ఏంటంటే ప్రభుత్వాలు మెయిన్ కారణం. ఎందుకనంటే వ్యవసాయాన్ని అంటే ఒక పక్కన అభివృద్ధిని ఏ రకంగా దేశాన్ని తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో, అభివృద్ధిని తీసుకెళ్ళాలని అంటే వ్యవసాయమే. మరి వ్యవసాయాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా వాళ్ళ ఓట్ల కొరకు మాత్రమే, ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే రైతులు అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇలా వ్యవసాయం చేయలేని పరిస్థితికో రైతులు వెళ్తున్నారు. మేము ఇంత వ్యవసాయం చేసుకుంటూ కూడా మా పిల్లగాళ్ళను అంటే సరైన చదువు చదివేలేని పరిస్థితి ఉన్నది. 24 గంటలు కష్టపడితేనే వ్యవసాయం నడిచే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులకు వెళ్ళి ఏంటిది అసలు అనే విధంగా మాకు బాగా మదన కలిగి, వాస్తవానికి మనం ఒక్కరం ఏదో మదన పడి ఊకుంటే కాదు, ఖచ్చితంగా రైతులను అంతా ఐక్యత చేస్తూ రైతుకు ఏం కావాలి, ఏదైతే లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది అనే యొక్క ఆలోచన మీద నాకు ఆలోచన పడి స్వచ్ఛందంగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఇవాళ పార్టీలకు కొన్ని సంఘాలు అంటుపెట్టుకొని ఉన్నాయి. అంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాల కొరకే వీళ్ళు ఈ డిమాండ్లు పైకి తీసుకొస్తున్నారు అనే విధంగా కొన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. వాటికంటే భిన్నంగా మనం రైతులతోనే మనం దీన్ని ఏర్పాటు చేయడం వల్ల, ఒక రైతు సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల రైతులను ఐక్యత చేసే వాళ్ళం అవుతాం. రైతుల హక్కులను ఇలా ప్రతిదీ రైతు ఏది కొందామన్నా, ఇటు పంట పండించిన పంట అమ్ముదామన్నా నష్టంలో ఉంటున్నాడు. అంటే ఈ ముఖ్యంగా ఇప్పుడు ఈ రైతు సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ రకంగా ఆలోచించినప్పుడు రైతులను ఐక్యత చేయాలని అంటే ఒక సంఘం అనేది ఏర్పడితేనే రైతులను ఒక ఐక్యతగా వస్తారు అనే ఉద్దేశంతో 2013లో మేము ఈ సంఘాన్ని, తెలంగాణ రైతు సంఘాన్ని ఒక 10 మందిని కలిసి, అంటే నాకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళను కాస్త రైతులు అంటే మనం ప్రేమించాలి, రైతులను వ్యవసాయం చేసే వాళ్ళను వీళ్ళని ఆలోచించి కూర్చొని 1-2 సార్లు మేము చర్చించి నామకరణ కానీ దాన్ని ఎట్లా నడపాలనే దాని మీద, మరి దీనికి మనకు ఒక గాడ్ ఫాదర్గా ఒకళ్ళు ఇద్దరు అవసరం కదా సంఘానికి, సలహాలు సూచనలు ఇవన్నీ కూడా కావడానికి అనేది ఇవన్నీ మేము చర్చించినాక అప్పుడు నామకరణ తెలంగాణ రైతు సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ సంఘానికి అంటే ఒక పేరుగల వ్యక్తి అవసరం, రైతుల గురించి ఆలోచించే వ్యక్తులు అవసరం అనే కోణంలో మేము ఆలోచించి ఇవాళ గౌరవాధ్యక్షులుగా కూరపాటి వెంకటనారాయణ గారని మేము అతన్ని గౌరవాధ్యక్షులు పెట్టుకోవడం, సలహాదారులుగా మరిగంటి యాదగిరాచార్యులని ప్రొఫెసరు, వీళ్ళను మా సంఘానికి అడ్వైజ్గా మేము పెట్టుకొని ఈ 12-13 సంవత్సరాల కాలం నుంచి మేము నడుపుకుంటా వస్తున్నాం. మా 25 మందితో జిల్లా కమిటీని మేము ఏర్పరచుకున్నాం. రాష్ట్ర కమిటీని కూడా రాష్ట్ర లెవెల్లో కూడా ఒక 11 మందితో ఏర్పరచుకున్నాం. దానికి రాష్ట్ర కన్వీనర్గా ఫుల్ టైమ్గా మేము పనిచేస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటూ ఇవాళ వాస్తవానికి రైతు సంఘాలుగా పనిచేస్తాలంటే ఏమంటారు అంటే
ఏదో రైతులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు వీళ్ళు ఏదో బయలుదేరిలు అనే విధంగా ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము సొంతంగా ఇవాళ వ్యవసాయం చేసుకుంటూ మా 4 ఎకరాలలో ఉన్నటువంటి భూమిలో పంట పండించుకుంటూ దాంట్లో నష్టం ఎంత వస్తున్నది అనే విధంగా ఇది మేము చూపెట్టుకుంటూ మేము ఇవాళ ఈ రైతు సంఘాన్ని నడుపుతున్నాం. ఇది అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? రైతులకు అసలు ఏం కావాలి, ఏం చేయాలి అని మీరు కోరుకుంటున్నారు? రైతులకు కావాల్సింది ఫస్ట్ పాయింట్ ఒకటే ఏంటనంటే, రైతు ఫస్ట్ దేన్ని కోరుకుంటాడనంటే విత్తనాన్ని కోరుకుంటాడు. అంటే దుక్కి దున్నిండు చెదని చేసిండనంటే నాణ్యమైన విత్తనాలు కావాలి, మంచి విత్తనాలు కావాలి, ఓకే, దిగుబడి వచ్చే విధంగా అనే ఆలోచన మీద ఫస్ట్ పాయింట్ రైతుకు విత్తనాల మీద వెళ్తుంది. ఆ విత్తనాలు అనేది ఇవాళ రైతు ఆ విత్తనం నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒక పంట 3 నెలలు అవుతుంది, ఒక పంట 6 నెలలు అవుతుంది. ఈలో పెట్టుబడి మొత్తం పెట్టేస్తాను. పెట్టేయడం వలన ఆ లాస్ట్గా పెట్టుబడి మొత్తం అయిపోయినాక ఆ పంట కూడా చేతికి వస్తుందా రాదా, నాసిరకం పంట, నాసిరకం విత్తనాలు ఇవి వస్తున్నాయి. మేము ప్రభుత్వాన్ని అంటే ఏ ప్రభుత్వమైనా ఇవాళ ఈ ప్రభుత్వం కానీ గత పోయిన ప్రభుత్వం కానీ మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు కానీ రైతుకు కావాల్సింది ఏం చేయాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వారికి ప్రభుత్వ పూచికతితోనే అంటే ప్రభుత్వ గ్యారెంటీతోనే 70% సబ్సిడీతోని రైతులకు అందించాలి. ఇవాళ ప్రైవేటు వాళ్ళు ఆలోచిస్తారు, ఇవాళ ప్రైవేట్ వాళ్ళు అందిస్తారు రైతులకు. కానీ ఆ విత్తనాలు ఇవాళ ఇది డూప్లికేట్గా వచ్చి నాసిరకంగా వచ్చి పంట పండడం లేదు. మెయిన్గా రైతు లాస్ అయ్యేది అంటే మెయిన్గా నష్టపోయేదల్లా ఈ విత్తనాల కానే నష్టపోతున్నాడు. మేము కోరేది మా సంఘంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పాయింట్లు ప్రభుత్వమే అందించాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ రైతులకు కావాల్సిన సదుపాయాలు అన్నీ అందట్లేదు అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ఉన్నది, మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ఈ ప్రభుత్వాలు అనేటివి అంటే ఒక నీళ్ళ తడ మీద దెబ్బ కొట్టినట్టే కొట్టుకుంటూ పోతున్నాయి. కానీ పూర్తిగా రైతుకు లాభసాటిగా ఏ రకంగానైతే బాగుంటుంది అనే విధంగా ఆలోచించడం అనేది లేదు. ఇప్పుడు నేను అనే పాయింట్లు తీసుకొద్దాం. కల్తీ విత్తనాలు పోయిన ప్రభుత్వం అన్నది కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్ళను మేము ఉరి తీస్తాం, పీడీ యాక్ట్ పెడతాం, లోపడతాం. ఎంతమంది మీద పీడీ యాక్ట్ పెట్టిళ్ళు, ఎంతమంది లోపల తోలిళ్ళు. నానా రకాల నాసిరకం విత్తనాలు ఈ సంవత్సరం కిలోల కొద్ది పట్టుకున్నారు. ఓన్లీ ఆ షాపులు సీల్ చేయడం తప్పితే వారి మీద యాక్షన్ అనేది ఏం లేదు. అది మేము రైతు సంఘ పరంగా వెళ్ళి కాంప్లిమెంట్ చేస్తే కలెక్టర్ గారికి జేడీ గారికి కాంప్లిమెంట్ చేస్తే అప్పుడు వీళ్ళు షాపుల బట్టి తిరగడం అనేది జరిగింది. అంటే ఈ రైతుల ఆత్మహత్యలకు కూడా కారణం ఇవే అంటారా? ముఖ్యంగా తీసుకుంటే ముఖ్యంగా రైతు ఆత్మహత్యల కారణం కూడా ఇవే. ఇలా రైతుకు విరుసు లాంటిది ఏంటిది అంటే విత్తనం. ఓకే, విత్తనం మొలిచినాక కొట్టే పురుగు మందు, కింద వేసే ఎరువు, ఇవే కదా, ఈ 3 కదా రైతుకు మెయిన్గా. ఇవి సరిగా అందియడం లేదు ఈ ప్రభుత్వాలు. వాటిని ఖచ్చితంగా ఇవాళ మండలానికి ఒకటి ఏఓలు ఆఫీసులు ఉన్నాయి, ఏఈఓలు ఉన్నారు, వాళ్ళ ద్వారా షాపులు ఏర్పాటు అంటే వీళ్ళు ఎట్లా అందియాలి మేము అని చెప్పి అనే కూడా అంటారు వీళ్ళు. కాబట్టి వాళ్ళ ద్వారా ఆ సెక్టర్లలో షాపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు అందియాలి, తప్పేంది దాంట్లో. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయినా దీన్ని ఫస్ట్ పాయింట్గా దీన్ని ఆలోచించాలి. ఇలా వ్యవసాయం డెవలప్ అయితేనే నిరుద్యోగం అనేది తీరుతుంది. వ్యవసాయం డెవలప్ చేయకుండా ఏ ఉద్యోగాలు రావు. ఈ యువత మొత్తం పెడతారి బట్టే వాస్తవానికి ఇటు వ్యవసాయానికి కాకుండా అటు ఉద్యోగానికి కాకుండా మధ్యలో రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి విద్యార్థులు కూడా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మీ పరంగా చూసుకుంటే రైతులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయి అంటారా? ఖచ్చితంగా వ్యవసాయం మీద ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి కంచెలు అధ్యయనం చేసిన ప్రకారంగా ఏదైతే డంకల్ ప్రతిపాదన మీద సంతకం చేసిల్లో, ఏదైతే బహుళజాతి కంపెనీలకు అంటే విత్తనాలకు ఈ ప్రభుత్వాలు తెచ్చి విచ్చలవిడిగా అమ్మడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే ఇప్పటి వరకు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయాలనేదే ఉద్దేశం వీళ్ళది. ఇవాళ కేంద్రంలో ఉన్న ఆ రోజు ఉన్న ఈ రోజు ఉన్న ఈ 3 సార్లు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏర్పాటు చేసిన
ఇవాళ ఆ రైతు యొక్క చట్టాలను కూడా తీసుకొచ్చిన ఉద్దేశం అదే. అంటే వ్యవసాయాన్ని చిన్న సెక్టార్లు అనేది తీసేసి పెద్ద సెక్టార్లుగా ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని బహుళజాతి, అంటే మా భాషాపరంగా బహుళజాతి కంపెనీలు అంటాం, బడా కంపెనీలకు అప్పచెప్పడానికే ఇది ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని మేము రైతాంగం లాంటి వాళ్ళం మీరు అనుకోవచ్చు, మీరు ఇంత ఏర్పాటు చేసి ఏం చేసిలని మేము అనుకోవచ్చు. 13 నెలలు సాగినటువంటి పోరాటంలో మా వంతు ప్రయత్నం, మా సంఘంగా మేము అనేకమైన కార్యక్రమాలు చేసినాం. 13 నెలల పాటు ఢిల్లీ పోయినాం, ఈడ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసినాం. అవి వెనక్కి అంటే తగ్గింది తప్పితే ప్రభుత్వం పూర్తిగా అవి నిర్వీర్యం కాలే. అవి నిర్వీర్యం అయ్యేదాకా పోరాటం చేయవలసిన అవసరం అయితే రైతులపైన, మాలాంటి సంఘాలపైన, రైతులను చైతన్యం చేసే విధంగా మేము ఉండాలనేదే మేము భావించాం. అంటే దీని కారణంగా రానున్న రోజుల్లో ఉద్యమాలు చేపట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రైతు ఉద్యమం అనేది ఆనాడు సాయుధ పోరాటం ఏదైతే జరిగిందో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అదే స్థాయిలో మరొక రైతాంగ పోరాటం అయితే జరగవలసిన అవసరం ఉంటుంది. అది అతి తొందరనే రాబోతున్నది, అది జరుగుతుంది. అది జరగాలి, రైతాంగం బాగుపడాలి, రైతాంగం డెవలప్ కావాలి. వ్యవసాయం కూడా వాస్తవానికి ఇవాళ దేశానికి తిండి పెట్టేది రైతులు. అసలు రైతులు ఇవాళ చనిపోతున్నారు. నిన్న మన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాశనపల్లి గ్రామంలో కౌలు రైతు 12 లక్షల రూపాయల అప్పు అయింది. కౌలు చేయడం వలన ఆ 12 లక్షల రూపాయల అప్పు తీర్చలేక అతను మందాయి చనిపోయింది, కౌలు రైతు. మరి ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కౌలు రైతులను మేము గుర్తిస్తామని ఆ రోజు అన్నది. మరి ఇప్పటి వరకు కూడా కౌలు రైతులను గుర్తించడం లేదు. తక్షణం ప్రభుత్వం ఆ కౌలు రైతులది కూడా తీసుకొని మరి ఏ రకంగా వాళ్ళు ఇప్పుడు ఎట్లా గుర్తించాలనేదో ఇప్పుడు అంటారు. మరి అప్పుడు ఈ ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చినప్పుడు మేము కౌలు రైతులను కూడా ఆదుకుంటాం అనే విధంగా అన్నారు. మరి అప్పుడు ఎందుకు అన్నారు? అప్పుడే కౌలు రైతుల జోలే వీళ్ళు ఆ ముచ్చట తీయకుండా ఊకోవాలి కదా. ఇప్పుడు కౌలు రైతులను మేము ఎట్లా గుర్తించాలి అని ఇప్పుడు అంటారు. అంటే అప్పుడు ఎన్నికల ముందు ఒక ముచ్చట, ఎన్నికలై మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక మళ్ళీ ఒక ముచ్చట అనేది ఉంటుంది. సరైనది కాదనేది మా అభిప్రాయం. అంటే గత ప్రభుత్వంలో రైతులు తృప్తిగా ఉన్నారా అన్ని విషయాల్లో కానీ, లేదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయి? అంటే మార్పు కోరుకోనే కదా మీరు అందరూ కలిసి ఎంచుకున్నారు కొత్త ప్రభుత్వం రావాలి అని చెప్పేసానని. ఓకే, దాంట్లో మార్పు కోరాలి అనుకున్నప్పుడు 10 సంవత్సరాలు ఒకటే ప్రభుత్వం ఏర్పడ్డది. 10 సంవత్సరాలు చేసిన దాంట్లో కొంత రైతులకు ఏదో మొత్తానికే మేలైందని మేము అనడం లేదు. కొన్ని సూచనలు అంటే ఇప్పుడు ఈ రైతు బంధు అని కొంత మేరకు, అంటే కరెంటు కానీ ఇవి కొంత మేరకు చేసిండు. అక్కడి వరకు పోయిన ప్రభుత్వం ఆ 2 మాత్రమే ఆ రకంగా అది చేసింది. కానీ ఇంకా మిగతా వాళ్ళు వాగ్దానాలు చేసిన దాంట్లో పూర్తిగా అమలు చేయలే. రైతు రుణమాఫీ చేస్తానన్నారు, రైతు రుణమాఫీ చేయలే. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు కల్తీ విత్తనాలు అమ్మినటువంటి షాప్ అతన్ని పీడీ యాక్ట్ పెట్టి మేము లోపడి జీవితాంతం లోపట్నే ఉండాలన్నారు. ఆ పని చేయలే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇప్పుడు మన రుణమాఫీ 1.5 లక్షల రుణమాఫీని మంజూరు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. సో దాని మీద మీ అభిప్రాయం? అయితే ఇక్కడ రుణమాఫీ అనుకున్నప్పుడు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అనేది రేవంత్ రెడ్డి కానీ కేంద్రం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ కానీ ఈ ప్రకటన అనేది చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆచరించే కాడికి వచ్చేసినప్పుడు వాళ్ళు ఎన్నికల ముందు అన్నంత ఆచరణ ఇప్పుడు జరగడం లేదు. నేను ఎందుకంటున్నానంటే నువ్వు 2 లక్షలు అన్నావు రుణమాఫీ అని, 2 లక్షల రుణమాఫీ బాధకంగా మాఫీ చేసేయి. కానీ నువ్వు ఏమంటున్నావు? రేషన్ కార్డు ముడిపెడుతున్నావు. అంటే రేషన్ కార్డు బేసికల్గా మాఫీ చేస్తాం అంటున్నావు. కుటుంబానికి ఒకటి, అంటే రేషన్ కార్డు అన్నప్పుడు ఏంటిది? ఒక్కలే వస్తారు కుటుంబానికి ఒకరే రుణమాఫీ అనేది వస్తుంది. అది కాకుండా మా రైతుల పరంగా, మా సంఘ పరంగా కానీ మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు నువ్వు బేసికల్ చేసిన రైతే, అంటే ఒడబోత ఈ 6 నెలల కాలంలో మీరు ఎడబోత చేసిళ్ళు కదా, ఎవరు రైతులు ఉన్నారు, ఎవరు రైతులు లేరు, దీంట్లో ఉద్యోగస్తులు ఎంతమంది, దీంట్లో ప్రభుత్వానికి పన్ను కట్టిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా ఒడబోత చేసిళ్ళు కదా. ఒడబోసిన దాంట్లోకెళ్ళే మీరు రైతులను తీసిళ్ళు కదా. అయినప్పుడు మీరు ఒడబోత చేసిన దాంట్లోకెళ్ళి రైతులు తీసిళ్ళు కదా. ఆ రైతులే కరెక్ట్ అయిన రైతులే కదా. అయినప్పుడు మళ్ళీ దీంట్లో కొర్రీలు ఎందుకు? మేము అనేది ఏంటంటే ప్రతి రైతుకు
2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది జరగదు. ఒక కుటుంబమా 2 కుటుంబాల అలా ఒక్క కుటుంబంలో 4 ఎత్తుకున్నారా అప్పు అనేది అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రుణమాఫీ చేసిన రైతులకు ఇప్పుడు మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఏంటంటే వాస్తవానికి అమ్మ ఇప్పుడు వాళ్ళు 16వ తారీఖు నుంచి వెళ్ళి ఇది అంటున్నారు. అంటే ఈ నెల 15వ తారీఖు నుంచి వెళ్ళి మాఫీ మేము 1 లక్ష రూపాయలు చేసినామంటారు. 1 లక్ష రూపాయలు నాది మాఫీ అయింది, నాకు బ్యాంకు లోన్ ఇచ్చింది 1 లక్ష రూపాయలు అనేది ఇప్పటి వరకు ఏ ఒక్క రైతన్నా మనకు రాష్ట్రంలో చూపెట్టిండా. ఓకే, ఇప్పుడు ఈరోజు కొన్ని అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి, ఏది 1,50,000 రూపాయల రుణమాఫీ కూడా డబ్బులు కూడా పడ్డాయి బ్యాంకులు అంటారు. మరి బ్యాంకుల దగ్గరికి రైతులు పోతేనో ఇంకా మేము ఏం చెప్పలేమే, అరే కనీసం నా పేరన్న పంపించాలనే చూపెట్టాలి అంటే కూడా మాకు తెలియదు, అదంతా మేము అంతా అయిపోయినాకనే మీకు చూపెడతాం తప్పితే ఇప్పుడు మేము చెప్పేది ఏం లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది అంటారా? అంతే కదా. ఇప్పుడు బేసెద్దిగా నువ్వు 2 లక్షల రుణమాఫీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తాను ప్రతి ఒక్కరు, కానీ చేసే అకౌంట్లో నువ్వు బ్యాంకు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చేసేయండి, మీకు పోగానే మీకు 2 లక్షల రుణమాఫీ ఏదైందో అదే 2 లక్షల రూపాయలు మీరు ఎత్తుకోండి అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమంటారు, రైతులు బ్యాంకుకు పోతే ఇప్పుడు సపోజు 3 లక్షల రూపాయల అప్పు ఉన్నది ఆ కుటుంబంలో, 2 లక్షలే మాపైంది, ఆ 1 లక్ష రూపాయలు కడితేనే మళ్ళీ నీకు రుణం అంటాంది. అంటే బ్యాంకు వాళ్ళు ఇక్కడ ఏం చేసిళ్ళు, ఇవాళ వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం బ్యాంకు చేతులు ఉన్నదా, బ్యాంకు ప్రభుత్వం చేతులు ఉన్నదా అంటే ప్రభుత్వమే బ్యాంకు చేతులు ఉన్నది. బ్యాంకులలో ఇంత సెద్దు పెడతా అంటే నువ్వు అట్లా లేదు 2 లక్షలు రైతుకి ఇచ్చేయని అనాలి, కానీ బ్యాంకు వాళ్ళు ఇది ఏదైతే మిగతా డబ్బు కట్టాలంటారో దానికి ఓకే అంటారు, కట్టాలి మీరు అని చెప్పి ప్రభుత్వం కూడా అంటుంది. ఇది ఎంతవరకు కరెక్టు? మేము అందుకే వీళ్ళు రైతు ప్రభుత్వం అనుకోవాలంటే నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని చెప్తున్నా, అంటే ఇంకా మేము ప్రభుత్వం ఇప్పుడే ప్రభుత్వం ఈ రకంగా ఉన్నదని మేము ఇప్పుడే చెప్పలేం. ఇంకా కొంతకాలం పోయినాక వీళ్ళ అన్నయ్య కూడా ఇంకా ఏం చేస్తారనేది మేము చూసినాక చెప్పగలం. ఇప్పుడే మేము నిందిస్తలేం. కానీ వీళ్ళు ఎన్నికల ముందు అన్నట్టు రైతు ప్రభుత్వం, రైతును రాజు చేస్తాం అనే విధంగా ఇలా బట్ట విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ వీళ్ళు అంటున్నారు. రైతును రాజు చేయాలని అంటే ఒకటే మీరు చేయండి, నేను ఇంతకుముందు అన్నట్టు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీలా ప్రభుత్వ గ్యారెంటీతో అందియండి. రెండోది మీరు కేంద్రంతో కొట్లాడతారో కేంద్రం ఏం చేస్తారో తెలియదు. కేంద్రం బీజేపీ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా, ఏదైతే ఇప్పుడు ఈ జాతీయ ఉపాధి హామీ పని ఉన్నదో ఆ జాతీయ ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయండి. ఎందుకు అనంటే అది అనుసంధానం చేయడం వలన ఇవాళ రైతులకు కొన్ని కూళ్ళు తప్పుతాయి. ఇవాళ కూళ్ళు ఎక్కువైతున్నాయి, రైతులకు లేబర్ ఖర్చు ఎక్కువైతుంది. దిక్కుదున్నిన కాంచెలు మొదలుకుంటే పంట అమ్మిన వరకు ఈ వ్యవసాయ పని జాతీయ పనిలో అనుసంధానం చేయాలి. ఇదొకటి. రైతు రుణమాఫీ అందిస్తున్నామని చెప్తూనే సో రైతు బీమా, రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అపోజిషన్ నుంచి వ్యాఖ్యలు వస్తున్నాయి. సో దానికి మీరు ఏకీభవిస్తారా? అయితే మేము దాన్ని ఏకీభవించడం లేదు. ఈ ప్రభుత్వం దాన్ని అవుట్రైట్గా చేస్తే దాన్ని తట్టలేదు. విషయం ఏంటంటే మేము దీన్ని ప్రక్షాళన చేస్తాను. పోయిన ప్రభుత్వం గుట్టలకు, ఈ రియల్ ఎస్టేట్ చేసే భూములకు, ఎక్కువ భూములకు ఉండే వాళ్ళకు కూడా ఇచ్చిళ్ళు, వృధా అయింది డబ్బు. కాబట్టి ఇప్పుడు మేము ఏ బేసికల్లో ఇవ్వాలనే దాని మీద మేము ఆలోచిస్తాను. మా క్యాబినెట్ కానీ మేము కానీ ఆలోచించి దాన్ని ఇప్పుడు రైతు బంధు పోయి రైతు భరోసా అనే విధంగా వీళ్ళొక పేరు పెట్టి దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి అది ఎంతవరకు అమలవుతుంది వాస్తవానికి చెప్పాలంటే కనీసానికి ఈ నెల లాస్ట్ కన్నా రైతు భరోసా అనేది అందియాలి. కానీ ఈ రోజు కల్లా కూడా రైతు భరోసా బాపతి డబ్బులు రైతులకు వల్లే. అంటే ఏదైతే 10,000 రూపాయలు పోయిన ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం 15,000 మేము ఇస్తాం ఎకరానికి అని చెప్పన్నది. దాంట్లో ఏ శాతం ఇస్తాం అన్నప్పుడు ఏం చేయాలి, అది పెట్టుబడి సాయం. ఆల్రెడీ ఇప్పుడు అయినా కూడా పంట సాయం దాని తక్షణం మేము అనేది ఏంటంటే రైతు భరోసాను ఏదైతే మీరు కొన్ని బేసికల్గా తీసేయాలనుకుంటారో అది తీసేసిన ఏముంటో టక్కున గైడెన్స్ తీసుకొచ్చి ఎంబటే డబ్బులు వేయండి రైతు అకౌంట్లో, రైతుకు పెట్టుబడికి అవసరం వస్తుంది అనేది మేము కోరుతున్నాం. చివరిగా మీరు ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? మేము రైతుల పరంగా రైతు పక్షాన మేము కోరుకునే డిమాండ్ ఏంటంటే వాస్తవానికి వీళ్ళు రైతునే రాజుని చేయాలనుకుంటే వ్యవసాయాన్ని
పచ్చగా పంట పొలాలను ఉంచాలనుకుంటే వీళ్ళు చేసేది ఏంటంటే ప్రభుత్వాలు మద్దతు ధరను చట్టబద్ధత చేయాలి. ఒకటో పాయింట్. రెండో పాయింట్, వ్యవసాయాన్ని జాతీయ పనికి ఉపాధికి అనుసంధానం చేయాలి. ఓకే. రెండోది. మూడోది, రైతుల పంటలకు ప్రభుత్వమే పండించిన పంటను కొనుగోలు చేయాలి. మద్దతు దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. ఇప్పుడు పరిస్థితులల్లో వాస్తవానికి విద్య వైద్యం భారమై ఉన్నది. విద్య వైద్యం ఫ్రీగా అందించాలి వ్యవసాయ కుటుంబాలలో. ఎస్. అదేవిధంగా కల్తీ విత్తనాలు లేకుండా ప్రభుత్వ పూచికతోనే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందించాలి. ఈ ప్రధానమైన 5 డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చినప్పుడే వ్యవసాయం 6 కాయలుగా 3 పువ్వులుగా పూచి పచ్చగా ఈ దేశం ఉండే విధంగా ఉంటుందనేది మేము కోరుకుంటున్నాం. ఆ డిమాండ్ల సాధన కొరకే మేము మా సంఘాన్ని, తెలంగాణ రైతు సంఘాన్ని స్థాపించినాం. ఆ డిమాండ్లు అమలయ్యేదాకా మా పోరాటం అనేది కొనసాగుతుంది. రైతులను ఐక్యత చేస్తూ మేము ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కొనసాగుతాం అనేదే మా ప్రధానమైన డిమాండ్లను పెట్టుకున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్లు ఇవే ఉంటాయి. అవి నెరవేర్చవలసిన పరిస్థితి ప్రభుత్వాలది. నెరవేర్చేదాకా మా పోరాటం అనేది కొనసాగిస్తాం అనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అభిప్రాయాలను అన్నీ కూడా మాకు చెప్పారు. సో మీరు అనుకున్న డిమాండ్స్ అన్నీ కూడా మీకు అన్నీ నెరవేరాలి అని చెప్పేసి అని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మేము ఫస్ట్ మీ ఛానల్కు మేము థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఏది ప్రాధాన్యమైన అంశం అని మీరు ఎంచుకొని, అంటే ఇవాళ దేశాన్ని తిండి పెట్టేది రైతులు. ఆ రైతుల యొక్క ఆలోచనలు ఏమున్నాయి, రైతులకు చేయవలసిన అవసరం ఏముంటుంది, ప్రభుత్వాలు ఆలోచించి మాలాంటి రైతు సంఘాలను పిలిచి ఈ ప్రభుత్వాల ముందు, ప్రజల ముందు ఉంచాలంటే మీరు మాకు పెట్టడం కాదు, మేము మీ ఛానల్కు మేము పెట్టాలనేదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, మరి ఇన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. సో తప్పకుండా చూస్తూ ఉండండి సింగరీ స్టూడియోస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ.